హాయ్ అండి. నేను మీ జగపతి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మార్నింగ్ 5:30 అయింది. పొద్దున్నే లెగిసి ఆ చన్నీళ్ళతో స్నానం చేసి వెళ్ళాలంటే చాలా బద్ధకంగా ఉంది. బట్ కాకపోతే మనం వ్యాపారం అన్నాక ఇలాంటివి ఉంటాయి కదా! సరే అని చెప్పి మనం బయలుదేరదామని రెడీ అయ్యాము ఇక. మొత్తం ఆల్మోస్ట్ అంతా క్లియర్ అయిపోయింది. కూరగాయలన్నీ సంచుల్లోకి ఎత్తేసుకున్నాను. ఇక రైతు బజార్‌కి స్టార్ట్ అవ్వడమే లేటు. ఈరోజు నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనకి ఖచ్చితంగా రోజు మనం కేజీయే పెట్టని, 5 కేజీలే పెట్టని, 10 కేజీలే అమ్మని. ఖచ్చితంగా వ్యాపారం అనేది రోజు పెట్టాలి. ఒకరోజు, 2 రోజులు మానేసి మూడో రోజు పెడతా, నాలుగో రోజు పెడతా, మన కస్టమర్ మనకే ఉంటాడంటే ఇక్కడ దెబ్బతిది. ఖచ్చితంగా మనం వ్యాపారం చేయాలి అనుకుంటే డైలీ పెట్టాల్సిందే. మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల అనుకుంటా నా రిపీటెడ్ కస్టమర్లు అనేది నాకు అలవాటు అవ్వలేదు. ఫస్ట్ టైము మనం టమోటా తీసుకొని మూడో రోజు కూడా ఇంకా కంటిన్యూ చేయబోతున్నాము. ఇవాళ సేల్ అయితే బాగానే ఉంది. చెప్పాలంటే నాకు ఓన్లీ టమోటా మిస్ అయ్యింది, కానీ పచ్చిమిర్చి ఈసారి ఊపందుకుంది. నాకు మొత్తం మీద ప్రాఫిట్ అనేది ₹250 వచ్చినాయి. నా పెట్టుబడి వచ్చేసరికి ₹650 అయ్యింది. ఇంకా నా సేల్ ఉంది. బుధవారం నాకు స్టాక్ ఉండదు కాబట్టి ఇవే ఇంకా కంటిన్యూ చేస్తాను రేపు కూడా. వీటి మీద మొత్తం సేల్ అయిపోతే ఇంకొక 450, 500 ప్రాఫిట్ వచ్చింది నాకు. చూద్దాం రేపు ఎలా ఉండిద్దో ఏంటో. బుధవారం అయితే ఖచ్చితంగా మనకి సేల్ ఉండిద్ది. ఇవాళ యాక్చువల్లీ మంగళవారం చిన్నాపురం వెళ్ళాలి సంతకి, కానీ మనం గురువారం మార్చుకున్నాము ఈసారి. మన ఛానల్లో వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను తెచ్చిన పచ్చిమిర్చి ఘాటు పచ్చిమిర్చి నల్లగా ఉంటుంది. ఇది మనకి చల్ల పచ్చిమిర్చి అంటారంట. అంటే మనకు ఊరమిరకాయలు ఉంటాయి చూడండి, ఊరమిరకాయలు వేసుకోవడానికి. ఒక కస్టమర్ 2 కేజీలు ఆర్డర్ చెప్పారు నాకు ఊరమిరకాయలు వేసుకోవడం పచ్చిరకం కావాలని. సరేనని చెప్పి నేను తీసుకొస్తే ఆమె తీరా కాయలు చూసిన తర్వాత నాకు 5 కేజీలు కావాలంది. 5 కేజీలు ఇచ్చేసాను. మళ్ళీ నేను రైతు బజార్కి వెళ్ళి ఇంకొక 5 కేజీలు సపరేట్గా వేసుకొచ్చాను. ఈరోజు మన వ్యాపారంలో ప్రాఫిట్ బిజినెస్ చేసింది ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే. పచ్చిమిర్చి వల్లే నాకు లాభం వచ్చింది. పచ్చిమిర్చి లేకపోతే నాకు లాభం రాదు.